ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈ వీడియోలో మనం తిరుప్పావై 6వ రోజు పాసురం చదువుకుందాం. ఇదేంటంటే స్థిత ప్రజ్ఞుల దశ ఆండాల్ తిరువడిగిలే శరణం. 6వ పాసురం. உள்ளும் சிலிம்பன் கான் உள்ளரையன் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுள்ளை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலையக்காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமரந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்குலம் யோகிகளும் மொல்ல எழுந்திரி என்ற பேரரவம் ஊலம் உகந்து కులిరెందోలోర్ ఎంబావాయ్. ఈ రోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపటం ప్రారంభిస్తుంది. మనకో సందేహం రావచ్చు, శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరు ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేశాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞుల గురించి చెప్పారు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు, అందరూ పడుకొనే వద్ద వాళ్ళు మెలకువగా ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాలలో మెలకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకాల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటి వారే. అందుకే మనం వాళ్లను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక 10 మంది గోపికలను లేపుతూ భగవద్ జ్ఞాన దశల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాల్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది. ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్న పిల్ల. చిన్నపిల్లలు మనసులో, చేతల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పుల్లుం సిలంబినన్ కాన్, పక్షులు అరుస్తున్నాయి లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే 2 రెక్కల పక్షులు మనకు తెల్లవారటాన్ని సూచించినట్లే జ్ఞానము, దానికి ఉచితమైన ఆచరణ అనే 2 రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్తత్వంలో విహరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానంలో నుంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మన వాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు. లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది. మన వాళ్ళు 2వ గుర్తు చెప్పటం ప్రారంభించారు. ఉల్లరయన్ కోయిల్ విల్లై విలి సెంగిన్ పేరరవం కేట్టిలయో పిల్లాయ్
ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించటం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది. అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాల్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాముజాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్రలేవలేదు. ఎలుందిరాయ్ అంటే మేలుకో. మరి ఆండాల్ తల్లి తాను ఎలా మేల్కుందో కొన్ని గుర్తులు చెబుతుంది. మునివర్గలుం యోగిగులుం మొల్ల ఎలుందిరి ఎన్ర పేరరవం ఊళ్ళం పుగందుకులిరంద్. మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం. నీకు వినపడలేదా? మరి వాళ్ళు 3 సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాల్ తల్లి వివరిస్తుంది. పెయ్యులై నంజుండు పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు. దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు. వదలనివాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే అహం మన అనే విషయాలను హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. కల్లచ్చగడం కలక్కలియక్కాలోచ్చి శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది. ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుణ్ణి సంహరించటానికి చూశాడు. కపట శకటాసురుణ్ణి కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది. పుణ్య పాపాలు దాని చక్రాలు లాంటివి. మనల్ని నడిపించే పరమాత్మను దాని క్రింద పెట్టి ఆయన పాదాలను చరణాలను శరణం ప్రపద్యే అంటే చాలు. మనకు అంటి ఉన్న పుణ్య పాప సంపర్కాన్ని హరించువాడా హరి. వెల్లత్తరవిల్ తుయిల్ అమరింద విత్తెన్నై ఉల్లత్తుకొండు. ఆదిశేషువుపై సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి 5 తలల ఆదిశేషువు 5 రకాల జ్ఞానములను తెలియచేస్తుంది. నేను వాడికి చెందిన వాణ్ణి, వాడు నన్ను తరింపచేయువాడు. వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతే. వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ. వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని యందు రుచి లేకుండుట అనే 5 జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటారు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసిన వాడా హరి అంటూ 3 సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాల్ తల్లి గోపబాలికను నిద్రలేపుతుంది. శ్రీ ఆండాల్ తిరువడిగిలే శరణం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.